హాయ్ అండి. చెప్పండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయమేనండి. ప్రజెంట్ జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుందండి. అన్నీ బాగానే చేస్తున్నారు. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా? అమ్మఒడి, రైతు భరోసా, రుణమాఫీలు అన్నీ బాగానే ఉన్నాయండి. అలాగే ఊర్లో ఎలా డెవలప్మెంట్ ఏమైనా చేశారమ్మా? డెవలప్ అంటే సచివాలయంలో అయ్యి కట్టారా? సచివాలయం కట్టారు. వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి పనులన్నీ బాగానే చేస్తున్నారండి. మరి సచివాలయం కట్టకముందు ఈ పనులు చేయించుకోవాలంటే ఎక్కడ తిరిగేవారు, ఎలా ఇబ్బంది పడేవారు? మండలం వెళ్ళేవాళ్ళు అండి. క్యాష్ ఇన్కమ్ చేయించుకోవాలంటే మండలం వెళ్ళేవారు కదా, ఇక్కడ అయిపోతున్నాయమ్మా? సచివాలయం అయిపోతున్నాయండి. మరి ఏమన్నా లంచాలు అవి తీసుకుంటున్నారా? లంచాలు ఏం తీసుకోలేదండి. మరి అలాగే వాలంటరీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అన్నీ అనుకూలంగా ఉన్నాయండి. ఇంటికి వచ్చి పథకాలు ఏమైనా చెప్తున్నారా, ఇస్తున్నారా అన్ని? ఇస్తున్నారండి. మరి అలాగే రేషన్ ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారండి. ఇంటికి తెచ్చిస్తున్నారా? లేదండి, అంటే మేము రోడ్లో పెడితే వెళ్తున్నాం. ఎందువల్ల ఇంటింటికి ఇస్తున్నా అంటున్నారు? అది సిగ్నల్ పడట్లేదు కదండి. సిగ్నల్ పడట్లేదా? మరి అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఎలా ఉంటుంది అంటావు? ఎలా ఉంటుందంటే వచ్చాక తెలుస్తుందండి. తెలుస్తారంటే ఇన్ని పథకాలు ఇస్తున్నాం కదా, నేను ప్రజలు నమ్మున్నాను అంటున్నారు జగన్ గారు. జగనే రావాలనుకుంటున్నామండి. ఎందుకు మరి ఈ పథకాలన్నీ రావాలని జగన్ గారు రావాలంటారా? రావాలండి. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో హామీలు ఇస్తున్నారు, నమ్ముతారా? అవి నమ్మవండి. ఎందుకని? ఇంతకుముందు చూసినారా పాలన? చూసామండి. మరి అలా నెక్స్ట్ మీ ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్ గారికి. ఈ నెల నుంచి 3000 పెన్షన్ ఎంత కదా, వస్తుందమ్మా మీ ఇంట్లో ఎవరికన్నా? వస్తుందండి, మా మామగారికి. 3000 ఇస్తున్నా అంటున్నారు, నిజమేనా అది? నిజమేనండి. ఓకే అమ్మ.